Morning students, this is Ram Tirupati, Government Degree College, Mangu, Department of Commerce. ఈరోజు మనం చెప్పించుకునే పాఠ్యాంశము మార్జినల్ కాస్టింగ్లో నిన్న మనం థియరీ చెప్పుకున్నాం. మనం ఇంతకుముందు క్లాస్లో ఈ క్లాస్లో లెక్కలు చెప్పుకుందాం. ఇక్కడ లెక్క చూడనా, సేల్స్ 1 lakh, profit 10,000, variable cost 70%. Find out the PV ratio, fixed cost, sales volume to earn profit 40,000. అమ్మకాలు 1,00,000 రూపాయలు ఇచ్చాడు, లాభం 10,000 ఇచ్చాడు, స్థిర వ్యయం 70% ఇచ్చాడు. ఏమేమి కనుక్కున్నాడు? ఒకటి PV నిష్పత్తి, స్థిర వ్యయం, లాభం 40,000 అయినప్పుడు అమ్మకాలు ఎంత కనుక. ఫస్ట్ లెక్కలు ఏమనిచ్చిందంటే అమ్మకాలు మనకి 1,00,000 రూపాయలు ఇచ్చాడు, దాంట్లో వేరియబుల్ కాస్ట్ 70% అన్నాడు. అంటే ఇక్కడ కింద రాయాల్సింది అమ్మకాలు 1,00,000 రూపాయలు, వేరియబుల్ కాస్ట్ 70,000. అంటే 1,00,000 మీద 70% కడితే 70,000 రూపాయలు అమ్మకాలు ఇచ్చాడు. అయితే దీంట్లో మనం ఏం కనుక్కోమన్నాడు? ఫస్ట్ PV రేషియో కనుక్కున్నాడు. PV రేషియో సూత్రం ఏంటంటే కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. అంటే కాంట్రిబ్యూషన్ అంటే మనం ఏమనుకున్నాం? S మైనస్ V. అంటే ఇక్కడ PV రేషియో సూత్రం ఏంటంటే కాంట్రిబ్యూషన్ బై సేల్స్, అంటే కాంట్రిబ్యూషన్ బై అమ్మకాలు ఇంటూ 100. కాంట్రిబ్యూషన్ అంటే S మైనస్ V. S ఎంత ఇచ్చాడు? 1,00,000 రూపాయలు ఇచ్చాడు. వేరియబుల్ కాస్ట్ ఏమో 70,000 ఇచ్చాడు. అంటే 1,00,000 మైనస్ 70,000 బై 1,00,000 ఇంటూ 100. కూడా కాలిక్యులేటర్ మీద చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 30% వస్తుంది. తర్వాత కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. అలానే కింద చూడండి, కాంట్రిబ్యూషన్ ఏమో 30,000 మనకు వచ్చింది. అంటే 1,00,000లో 30% అంటే 30,000 మనకు వచ్చింది. ఫిక్స్డ్ కాస్ట్ మనకు తెలియదు, ప్రాఫిట్ 10,000. అప్పుడు ఏం చేశాడు? ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ ఈ 30,000 తీసుకొచ్చి ప్లస్ ఇటే వస్తే, అంటే ఇటే యాక్చువల్గా అయితే 10,000 ఇక్కడ వేసుకొని మైనస్ అయింది కాబట్టి మనకి ఎంత అయిందంటే ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అంటే 20,000 అయింది. అది ఏం కనుక్కున్నాం? ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కున్నాం, PV రేషియో కనుక్కున్నాం. మూడోది ఏమన్నాడు? అమ్మకాలు 40,000 అయినప్పుడు లాభం ఎంత అంటే అక్కడ రాయాలి సేల్స్ వాల్యూ టు ఎర్న్ ప్రాఫిట్ 40,000. సూత్రం ఏంటంటే అమ్మకాలు 40,000, లాభం 40,000 అయినప్పుడు అమ్మకాలు ఎంత. ఇప్పుడు సూత్రం చూడనా, అమ్మకాలు ఈజ్ ఈక్వల్ స్థిర వ్యయము ప్లస్ లాభము బై PV రేషియో. అంటే ఫిక్స్డ్ కాస్ట్ స్థిర వ్యయం ఎంత ఇచ్చాడు? 20,000 ఇచ్చాడు, లాభం 40,000 ఇచ్చాడు, PV రేషియో 30% అన్నాడు. అంటే 30 అంటే 30 బై అంటే అప్పుడు ఏం చేయాలంటే 30%, 30/100 కాబట్టి కింద న్యూమరేటర్ డినామినేటర్ ఏమైందంటే న్యూమరేటర్ కింద అవుతుంది. అంటే అందుకనే 20,000 ప్లస్ 40,000 60,000 బై 30/100 అంటే 100 పైన వేస్తారు. అంటే 30,000 60,000 ఇంటూ 100/30 చేస్తే 2,00,000 వచ్చింది. ఇది లెక్క. అంటే PV రేషియో సూత్రం ఏంటంటే కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కోవాలంటే కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. అమ్మకాలకు కనుక్కోవాలంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ బై PV రేషియో చేస్తే మనకి ఇది వచ్చింది. ఇది ఒకటో లెక్క. రెండో లెక్క చూడండి ఒకసారి. ఏమి ఇచ్చాడంటే ఇక్కడ మెటీరియల్ ఇచ్చాడు 60 రూపాయలు, లేబర్ ఇచ్చాడు 20 రూపాయలు, వేరియబుల్ ఓవర్ హెడ్స్ 20 ఇచ్చాడు, మొత్తం వేరియబుల్ కాస్ట్ 100. అందులో ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఇచ్చాడు 50 రూపాయలు, ప్రాఫిట్ 50 రూపాయలు, సెల్లింగ్ ప్రైస్ 200. ఏమేం కనుక్కోమన్నాడు? దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద మ్యానుఫ్యాక్చర్ 1 lakh సైకిల్స్ పర్ యానం. అంటే సంవత్సరంలో 1,00,000 రూపాయలు 1,00,000 సైకిల్ తయారు చేస్తాడు. ఏమేం కనుక్కోమన్నాడు చూడనా, 10% రెడ్యూస్ అయినప్పుడు, సెల్లింగ్ ప్రైస్ 10% రెడ్యూస్ అయినప్పుడు 20% కింద దానికి రాసేది చూడనా. మొత్తం ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ మొత్తం 50 రూపీస్ ఫర్ బైస్కిల్. అలానే ప్రజెంట్ ప్రాఫిట్ 50 రూపీస్ ఫర్ బైస్కిల్. టోటల్ బైసికల్స్ అన్నీ 1 lakh అని మనకి ఇచ్చాడు, 1,00,000 సైకిల్స్. ఫిక్స్డ్ కాస్ట్ అంటే 50 ఇంటూ అంటే 50,00,000 రూపాయలు. టోటల్ ప్రాఫిట్ ఎంత? 50,00,000 అవుతుంది. అప్పుడు డిజర్వ్డ్ సేల్స్ ప్రాఫిట్ ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ బై PV రేషియో ఆర్ ఫిక్స్డ్ కాస్ట్ ప్రాఫిట్ బై కాంట్రిబ్యూషన్ కూడా వేసుకోవచ్చు. అది ఫార్ములా. నెక్స్ట్ అమ్మకాలు 10% తగ్గితే అన్నాడు. అంటే అమ్మకాలు ఎంతోనే మొత్తం 200 మీద 10% అంటే 20 రూపాయలు తీస్తే 150. అప్పుడు కింద సూత్రం వేసే చూడండి, ఫిక్స్డ్ కాస్ట్ ఏమో 50 లక్షలు,
ప్లస్ ప్రాఫిట్ ఏమో 50 లక్షలు, కాంట్రిబ్యూషన్ అంటే ఎస్ మైనస్ వి, అంటే ఎస్ ఏమో 180, వేరియబుల్ కాస్ట్ ఏమో 100 తీస్తే మనకి చూడండి అంటే అప్పుడు 80 అయింది. అంటే 1,00,000/80 చేస్తే 1,25,000 బైసికల్స్ వచ్చింది. అంటే మనం 1,80,000 ఉన్నప్పుడు ఎంత అమ్మాలంటే 200 ఉన్నప్పుడు మనం 1,00,000 సైకిల్స్ అమ్మితే, ఎప్పుడైతే 1,80,000కి అమ్మేమో 180 రూపాయలకి అమ్మేప్పుడు 1,25,000 సైకిల్ అమ్మాలి. ఒకవేళ 20% రిడ్యూస్ అయింది అనుకోండి, ఇందాక 10% అయితే ఎన్ని సైకిల్ అమ్మాలి, ఎన్ని అమ్మాలి, 200 యాక్చువల్ కాస్ట్, దాని మీద 20% అంటే 40 రూపీస్, రిమైనింగ్ మన దగ్గర ఎంత ఉందంటే 160. అప్పుడు డిజార్డ్ సేల్స్ ఏమవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ బై కాంట్రిబ్యూషన్, 50 లక్షలు మైనస్ 50 ప్లస్ 50 లక్షలు బై ఇక్కడ 160 రూపాయలు అసలు కాస్ట్, వేరియబుల్ కాస్ట్ 100 చేస్తే 1,56,000 అంటే 1,66,667 సైకిళ్ళు అమ్మితే మనకు అంత లాభం అనేది. అంటే 10% తగ్గితే ఏ విధంగా చేయాలి, 20% తగ్గితే ఏ విధంగా చేయాలి అనేది ఈ యొక్క లెక్క సారాంశం. నెక్స్ట్ ఇంకో లెక్క చూడండి. సేల్స్ ఇచ్చాడు, వేరియబుల్ కాస్ట్ ఇచ్చాడు, ఫిక్స్డ్ కాస్ట్. అంటే అమ్మకాలు 60,000, చరవై 30,000, ఫిక్స్డ్ కాస్ట్ ఏమో 15,000. అక్కడ ఏం కనుక్కోమన్నాడు, పీవీ రేషియో, బ్రేక్ ఈవెన్ పాయింట్, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ఏ, బి క్యాలిక్యులేట్ 10% ఇంక్రీజ్, సి క్యాలిక్యులేట్ 10% డిక్రీజ్. అంటే 10% పెంచితే ఎలా ఉంటుంది, 10% తగ్గుతుంది. ముందు మనం పీవీ రేషియో చూద్దాం. ఇందాక చెప్పుకుంది కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. కాంట్రిబ్యూషన్ అంటే మనం ఏమనుకున్నాం, ఎస్ మైనస్ వి అనుకుని చెప్పి, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఇక్కడ లెక్కలు 60,000 ఇచ్చాడు, 60 అంటే సేల్స్ 60,000, వేరియబుల్ కాస్ట్ 30,000. అంటే 60,000 నుంచి 30,000 పోతే మన దగ్గర ఎంత ఉంది నాన్న, 30,000 రూపాయలు. అప్పుడు పీవీ రేషియో సూత్రం అనుకున్నాం మనం పైన, కాంట్రిబ్యూషన్ బై అమ్మకాలు ఇంటూ 100 చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 50% వచ్చింది. రెండోది బీఈపీ కనుక్కోండి. బీఈపీ ఇక్కడ పైన ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కున్నాం కాబట్టి సూత్రం ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంది, స్థిర వ్యయం 15,000 ఉంది, బై పీవీ రేషియో 50% కాబట్టి బై 50 ఇంటూ 100 చేస్తే 30,000 రూపాయలు బీఈపీ పాయింట్ వస్తుంది. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇక్కడ సూత్రం ఏంటి, యాక్చువల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్. యాక్చువల్ సేల్స్ ఎంత 60,000, బీఈపీ సేల్స్ 30,000 తీస్తే ఎంత అంటే 30,000. అది ఫస్ట్ బిట్ కాన్సెప్ట్. అంటే ఫస్ట్ బిట్కి ఏం అనుకున్నాం మనం, పీవీ రేషియో కనుక్కున్నాం, కాంట్రిబ్యూషన్ బై అమ్మకాలు ఇంటూ 100, బీఈపీ కనుక్కున్నాం, స్థిర వ్యయం బై పీవీ రేషియో, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కనుక్కున్నాం, వాస్తవ అమ్మకాలు మైనస్ బీఈపీ అమ్మకాలు. అది ఫస్ట్ దాన్ని. రెండోది ఏమన్నాడు, క్యాలిక్యులేట్ ద ఎఫెక్ట్ ఆఫ్ 10% ఇంక్రీజ్. ఒకవేళ 10% పెరిగితే, అంటే మన దగ్గర ఇంత అమ్మకాలు ఇంతకుముందు ఎంత ఉన్నాయి, 60,000 ఉన్నాయి, 60,000 మీద 10% కడదాం. 60,000 మీద 10% కడితే 6,000 వస్తుంది. 60,000 ప్లస్ 10% అంటే 66,000. అప్పుడు పీవీ రేషియో ఏంటి, కాంట్రిబ్యూషన్ బై అమ్మకాలు. అంటే కాంట్రిబ్యూషన్ ఎంత కింద ముందు 60,000 వేసాం కాబట్టి ఇప్పుడు 66,000 మైనస్ 30,000 బై 66,000 ఇంటూ 100 చేస్తే 54.55 వస్తుంది. తర్వాత బీఈపీ, ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఫార్ములా మనం ఏమనుకున్నాం, ఫిక్స్డ్ కాస్ట్ బై టోటల్ కాంట్రిబ్యూషన్ ఇంటూ 100 అంటే అక్కడ 15,000 బై 36,000 ఇంటూ 66,000 చేస్తే మనకి 27,500 వచ్చింది. తర్వాత మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, యాక్చువల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్, వాస్తవ అమ్మకాలు మైనస్ బీఈపీ. ఇందాక 60,000 వేసిన దగ్గర ఇప్పుడు 66,000 వేయండి. బీఈపీ ఏమో 27,500 వచ్చింది. బీఈపీ సేల్స్ చేస్తే 38,500. ఇది ఫస్ట్. రెండోది ఎఫెక్ట్ ఆఫ్ 10% డిక్రీజ్, అంటే 10% తగ్గితే. అంటే ఇంతకుముందు 60,000 మీద 10% పెంచాను, ఇప్పుడు 60,000 మీద 10%. 60,000 మీద 10% అంటే 6,000, 60,000 నుంచి 6,000 ఇస్తే 54,000. అప్పుడు పీవీ రేషియో కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. కాంట్రిబ్యూషన్ 54 అంటే కాంట్రిబ్యూషన్ 54,000 మైనస్ 30,000 బై 54,000 చేస్తే 24,000 బై 54,000 ఇంటూ 100 అంటే 44.44. ఇక్కడ బీఈపీ పాయింట్ సూత్రం అంటే మనకి ఫిక్స్డ్ కాస్ట్ బై టోటల్ కాంట్రిబ్యూషన్ ఇంటూ సేల్స్ ఇందాలు చేస్తే. తర్వాత మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే యాక్చువల్ సేల్స్. అంటే ఒకే ఫార్ములాలో 3 మెథడ్స్. యాక్చువల్గా ఉంటే అంత వేయాలి, 10% తగ్గితే ఎంత వేయాలి, 10% పెరిగితే ఎంత వేయాలని దాని గురించి మనకి అడగటం అనేది జరిగింది. దీన్ని బేస్ చేసి మనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇది కూడా ఐఎంపీ లెక్క. ఇక్కడ ఏకి చేయాలి, బీకి చేయాలి. అంటే 2 బడ్జెట్లను ఏ కంపెనీ బి కంపెనీ ఉంది. ఏ కంపెనీ సేల్స్ ఏమో 3 lakhs 3 lakhs, ఏ కంపెనీ ఎక్స్పెన్సెస్ ఏమో 2,70,000 ప్రాఫిట్ 30,000. అంటే ఇక్కడ వేరియబుల్ కాస్ట్ మారిపోయింది చూడండి. వేరియబుల్ ఏకి అయితే 2,40,000 ఉంది, బీకి అయితే 2 lakhs ఉంది. ఫిక్స్డ్ కాస్ట్ ఏకి అయితే 30,000 ఉంది, బీకి అయితే 70,000. దీన్ని ఏమేం కనుక్కున్నాడు ఫస్ట్ మనకని, క్యాలిక్యులేటెడ్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫర్ ద ఈచ్ కంపెనీ. బీఈపీ కనుక్కోమన్నాడు,
క్యాలిక్యులేట్ ద సేల్స్ వాల్యూ విచ్ ఈచ్ ద టూ కంపెనీస్ విల్ మేక్ అ ప్రాఫిట్ 10,000. 3. స్టేట్ విచ్ కంపెనీ ఇస్ లైక్లీ ఎర్న్ గ్రేటర్ ప్రాఫిట్ ఫర్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్. ఏం కనుక్కున్నాడు? హెవీ డిమాండ్ ఆఫ్ ది ప్రొడక్ట్, లో డిమాండ్ ఆఫ్ ది ప్రొడక్ట్, గివ్ ద రీజన్ రాయమన్నాడు. చూడండి ఒకసారి. ఫస్ట్ ఏ కంపెనీకి బి కంపెనీకి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ బీఈపీ సూత్రం అంటే ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో, స్థిర వ్యయం బై పీవీ రేషియో ఫస్ట్ ఫార్ములా. రెండోది ఇక్కడ ఏం చేశాడు ముందు, తర్వాత పీవీ రేషియో సూత్రం ఏంటి? కాంట్రిబ్యూషన్ బై సేల్స్. కాంట్రిబ్యూషన్ అంటే మనం ఏమనుకున్నాం? ఎస్ మైనస్ ఈ. బాగా గుర్తెట్టుకోండి, బీఈపీకి ఇక్కడ బీఈపీ కావాలంటే స్థిర వ్యయం బై పీవీ రేషియో కావాలంటే కాంట్రిబ్యూషన్ బై అమ్మకాలు, కాంట్రిబ్యూషన్ కావాలంటే ఒక యూనిట్ అమ్మకం ద్వారా మైనస్ ఒక యూనిట్ చెరవైంది. 3 సూత్రాలు. ఫస్ట్ మనకి ఏం చేస్తుంటే ఏ కంపెనీకి ముందు కాంట్రిబ్యూషన్ కనుక్కున్నాం. అంటే కాంట్రిబ్యూషన్ కావాలంటే కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. కాంట్రిబ్యూషన్ అంటే ఎస్ మైనస్ ఈ అంటే 3 లక్షలు మైనస్ 2,40,000 బై 3 లక్షలు ఇంటూ 1 చేస్తే 20% మన ప్రోడక్ట్ పెట్టుకోవచ్చు. ఏ కంపెనీ. బి కంపెనీ కూడా 3 లక్షలు మైనస్ ఇక్కడ ఖర్చులు ఎంత ఉందంటే వేరియబుల్ కాస్ట్ 2 లక్షలు. ఎందాలు చదివింది అదేనే. 3 లక్షలు మైనస్ 2 లక్షలు బై 3 లక్షలు ఇంటూ 100 చేస్తే 33 1/3. 33 1/3 అన్నా 1/3 అన్నా ఒకటే. అంటే 100/300 వేసుకుంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి 3 33 99 99 ప్లస్ 1 100 100/300%. అండ్ ఇదేంటిది? బ్రేక్ ఇన్ పాయింట్. నెక్స్ట్ బ్రేక్ ఇన్ ఆఫ్ ది ఏ కంపెనీకి చూద్దాం. ఏ కంపెనీకి చూద్దాం ఏంటంటే ఏ కంపెనీకి మన ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ 3 లక్షలు. ఇక్కడ పీవీ రేషియో ఏ కంపెనీకి ఎంత వచ్చింది? 20 వచ్చింది. అంటే బై 20 ఇంటూ 100 చేస్తే 1,50,000 ఏ కంపెనీ. బి కంపెనీకి ఎంత వస్తుంది? సేమ్ సూత్రము ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ 70,000. పీవీ రేషియో 1/3 అన్నాగా 1/3 అన్నా 33 1/3 అన్న ఒకటి. అంటే అప్పుడు ఏమవుతుందంటే 100 పైకి పోయింది చూడండి. 100 ఇక్కడ వేసారు చూడండి. 70,000 ఇంటూ 100 ఇంటూ 3 అంటే 300 పైకి పోతుంది. అంటే 70,000 ఇంటూ 300/100 చేస్తే 2,10,000. ఇదేంటిది? బీఈపీ. రెండోది సేల్స్ ఎర్న్ ఫర్ ద డిజైర్డ్ ప్రాఫిట్. అంటే దీని సూత్రం అంటే ఇక్కడ లాభం ఎంత అయితే అన్నాడు. సూత్రం అంటే 10,000 లాభం అయితే అన్నాడు. డిజైర్డ్ ప్రాఫిట్ అంటే మారుతున్న లాభం. సూత్రం ఏం చేయాలి మనం? స్థిర వ్యయము ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో. ఏ కంపెనీకి ఏంటి? స్థిర వ్యయం 30,000, డిజైర్డ్ ప్రాఫిట్ 10 బై పీవీ రేషియో. పీవీ రేషియో అంటే 20% అంటే 20/100 అంటే మళ్ళీ అడ్డం ఉపకారం చేస్తే 2 లక్షలు. ఇది ఏ కంపెనీకి? బి కంపెనీకి కూడా వస్తుంది. నెక్స్ట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ మనకి ఏమో వాస్తవ అమ్మకాలు మైనస్ బీఈపీ అమ్మకాలు. అంటే వాస్తవ అమ్మకాలు ఎంత ఉన్నాయి? 3 లక్షలు ఉన్నాయి. 1,50,000 1,50,000. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇంకో సూత్రం కూడా వేసుకోవచ్చు అనుకున్నాం. ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100 అంటే ప్రాఫిట్ 1,50,000 బై అంటే మనకి ఇలా చేసిన 50% చేసిన ఏ కంపెనీకి? బి కంపెనీకి మార్జిన్ ఆఫ్. ఇదొకటి కూడా క్వశ్చన్ పేపర్లో ఐఎంపీ లెక్కన 1-2 సార్లు మీరు ప్రయత్నం చేయండి. రాకపోతే మళ్ళీ ఒకసారి నేను చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ఇంకో లెక్క ఏం కనుక్కోమన్నాడు? పీవీ రేషియో కనుక్కోమన్నాడు, బీఈపీ పాయింట్ కనుక్కోమన్నాడు, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. టోటల్ సేల్స్ 3 lakhs ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఏమో 100 రూపీస్ ఇచ్చాడు. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఏమో 50 రూపాయలు ఇచ్చాడు. ఫిక్స్డ్ కాస్ట్ ఏమో 1 lakh ఇచ్చాడు. ఏమేం కనుక్కున్నాడు? సెల్లింగ్ ప్రైస్ రెడ్యూస్ 90 రూపీస్ బై ద మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ఫస్ట్ పీవీ రేషియో కనుక్కోండి. పైన ఇచ్చాడుగా పీవీ రేషియో సూత్రం ఏంటి? కాంట్రిబ్యూషన్ బై అమ్మకాలు. కాంట్రిబ్యూషన్ అంటే ఎస్ మైనస్ వి. ఎస్ అంటే ఎంత? 3,60,000 కనబడుతూనే ఉంది. వేరియబుల్ కాస్ట్ 1,80,000 రూపాయలు మన దగ్గర పర్సంటేజ్ ఇచ్చాడు కాబట్టి అది కనబడుతుంది. అంటే అప్పుడు మనం ఏం చేశాడు? 3,60,000 బై 1,80,000 బై 3,60,000 ఇంటూ కొడితే మనకి ఎంత వచ్చిందంటే 50% వచ్చింది. బీఈపీ. నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో అంటే స్థిర వ్యయం బై పీవీ రేషియో. అంటే స్థిర వ్యయం పీవీ రేషియో కాబట్టి దాని మీద పీవీ రేషియో కనుక్కుంటే పీవీ రేషియో వచ్చింది. నెక్స్ట్ లెక్కలు ఏమన్నా నాన్న? ఇక్కడ చూడన్నా. అంటే ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ అంటే 1,00,000 రూపాయలు, పీవీ రేషియో 50% కాబట్టి 50 ఇంటూ 100 చేస్తే 2 లక్షలు. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే యాక్చువల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్. ఇంతకుముందు సూత్రాలు కూడా అవే. ఫార్ములా డినోట్ చేస్తే మనం అంటే ఇక్కడ యాక్చువల్ సేల్స్ 3,60,000, బీఈపీ సేల్స్ ఏమో 2 లక్షలు తీసేస్తే 1,60,000. సెల్లింగ్ ప్రైస్ ప్రొడ్యూస్ 90 అంటే 90 రీచ్ చేస్తే అంటే 3,60,000 ఇంటూ 90/100 చేస్తే 3,24,000 వచ్చింది అక్కడ. నెక్స్ట్ బీఈపీ. ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంది? కాంట్రిబ్యూషన్ అంటే ఎస్ మైనస్. ఇంతకుముందు 100 రూపాయలు వేసింది, ఇప్పుడు 50 వేసాను చేస్తే ఇది వచ్చింది. నెక్స్ట్ బీఈపీ అంటే 2,25,000 కాబట్టి
మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములా ఏంటి? యాక్చువల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్. యాక్చువల్ సేల్స్ నుంచి బీఈపీ సేల్స్. ఇది అంటే మనం ఏం చేయాలంటే ఒక లెక్కను బట్టి దాన్ని ఏ విధంగా చేయాలని దానికి కావాల్సిన ఫార్ములాను మనం ఇంట్రొడ్యూస్ చేస్తే మనకు లెక్క కరెక్ట్గా రావడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అందుకనే లెక్క చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త చేయాలి. ఫార్ములాస్ మనకు వస్తే ఆ ఫార్ములాస్ దాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం చేస్తే మనకి లెక్క రావడానికి అవకాశం. నెక్స్ట్ ఇచ్చి ఉన్నానా? Assume that the cost structure of the selling price remained of the same in the period 1 and 2 find out. ఏమి ఇచ్చాడు? ప్రాఫిట్ వాల్యుబుల్ రేషియో అంటే పీవీ రేషియో కనుక్కోమన్నాడు. ఫిక్స్డ్ కాస్ట్ స్థిర వ్యయం కనుక్కోమన్నాడు. బీఈపీ 0.5 సేల్స్ అంటే బీఈపీ అమ్మకాలు కనుక్కోమన్నాడు. ప్రాఫిట్ షేర్ ఆఫ్ ద 1 lakh అంటే లాభం ₹1,00,000 అయితే అప్పుడు ఎలా ఉందో దాన్ని కూడా కనుక్కోమన్నాడు. తర్వాత సేల్స్ రిక్రూట్మెంట్ అండ్ ద ప్రాఫిట్ 20,000 కనుక్కున్నాడు. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ద పర్సన్ ఇది 15,000 అండ్ వేరియబుల్ కాస్ట్ పీరియడ్ 2 కింద ఏమి ఇచ్చాడంటే పీరియడ్ 1 పీరియడ్ 2 ఇచ్చాడు అన్న. అమ్మకాలు ఇచ్చాడు 1,20,000. ఇది కొంచెం చాలా ఐఎంపీ లెక్కన క్వశ్చన్ పేపర్లో మనకు ఉన్నటువంటి ఐఎంపీ లెక్కల్లో ఇదొక లెక్క. బాగా క్వశ్చన్ పేపర్ మీరు వెరిఫై చేస్తే ప్రీవియస్ పేపర్ వెరిఫై చేస్తే ఈ లెక్క ఒకటి ఉంటుంది. అంటే అమ్మకాలు ఇచ్చాడు, లాభం ఇచ్చాడు, అంటే 2 సంవత్సరాలు ఇస్తాడు. ప్రజెంట్ ఇయర్ అంటే గత సంవత్సరం, ప్రస్తుతం అంటే మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం ఇచ్చాడు. అక్కడ ఇయర్లు ఉంటుంది. ఫస్ట్ పీవీ రేషియో. చేంజ్ ఇన్ ప్రాఫిట్ బై చేంజ్ ఇన్ సేల్స్ అంటే లాభాల్లో మార్పు బై అమ్మకాల్లో మార్పు ఇంటూ అంత. అంటే కింద వర్కింగ్ నోట్ చేయాలి మీరు. లాభాల్లో మార్పు. ఇంతకుముందు లాభం ఎంత ఉంది? 9,000 ఉంది. ప్రస్తుత సంవత్సరం లాభం ఎంత వచ్చింది? 13,000 వచ్చింది. అంటే 9,000 నుంచి 13,000 పోతే 4,000. చేంజ్ ఇన్ సేల్స్ లాభాల్లో మార్పు. అమ్మకాల్లో మార్పు ఎంత ఉంది? ఇంతకుముందు 1,20,000 ఉంది, ఇప్పుడేమో 1,40,000 ఉంది. అంటే 1,20,000 నుంచి 1,40,000 పోతే లాభం ఎంత? 20,000. అంటే 4,000 బై 20,000 ఇంటూ 100 చేస్తే 20% వచ్చింది. రెండోది ఇది పీవీ రేషియో. లాభాల్లో మార్పు బై అమ్మకాల్లో మార్పు ఇంటూ 100. రెండోది ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఏం చేయాలా? సేల్స్ ఇంటూ పీవీ రేషియో మైనస్ ప్రాఫిట్. అంటే 1,20,000 అమ్మకాలు అంటే గత సంవత్సరం అమ్మకాలు 1,20,000 మీద 1/500 1/500 20% అన్నది మైనస్ ప్రాఫిట్ ఎంత? 9,000. అంటే 1,20,000 మీద 1/3 కొడితే మనకి ఎంత వచ్చిందంటే 24,000 వస్తుంది. 24,000 నుంచి 9,000 మైనస్ చేస్తే 15,000 ఫిక్స్డ్ కాస్ట్. రెండోది బీఈపీ పాయింట్. బీఈపీ సూత్రం ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 15,000 పైన వచ్చింది మనకి. 15,000 పీవీ 20% అంటే 15,000 బై 20 ఇంటూ 100 చేస్తే మీకు 75,000 ఆన్సర్ వస్తుంది. క్యాలిక్యులేట్ చేసుకొని చూడండి కావాలంటే. నెక్స్ట్ ప్రాఫిట్. సేల్స్ ఇంటూ పీవీ రేషియో మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. సేమ్ ఇచ్చేస్తే ఎంత వచ్చిందంటే ప్రాఫిట్ రెండో కంపెనీకి అంటే 1,00,000 ఉంది కాబట్టి 1,00,000 మీద 1/5 చేసి అందులోంచి 15,000 తీస్తే మీకు 5,000 వస్తుంది. నెక్స్ట్ సేల్స్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజర్వ్డ్ ప్రాఫిట్ బై పీవీ. ఫిక్స్డ్ కాస్ట్ ఏమో 15,000, డిజర్వ్డ్ ప్రాఫిట్ ఏమో 20,000. అంటే ఆడు ఇచ్చాడు చూడండి. ప్రాఫిట్ ₹1,00,000 అన్నప్పుడు ఏమో ₹1,00,000 చేశాను. ఇక్కడ సేల్స్ మీకు అనుమానం రాదు. ఇందా 1,50,000 అంటే 1,00,000 ఇచ్చాడు కాబట్టి చేశాను. సేల్స్ ఒకవేళ 20,000 అయితే లాభం ఎంత అన్నాడు. అంటే 20,000 డిజర్వ్డ్ ప్రాఫిట్ 20,000 కాబట్టి 15,000 ఇంటూ 20/20% చేస్తే 1,75,000 వచ్చింది. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ప్రాఫిట్ బై పీవీ రేషియో. ప్రాఫిట్ 15,000 వచ్చింది, పీవీ రేషియో 20%. రెండవది నెక్స్ట్ వాల్యుబుల్ కాస్ట్ అన్నాడు 1 మైనస్ పీవీ రేషియో ఇంటూ సేల్స్ అంటే 80% అన్నాడు కాబట్టి 80 ఇంటూ 140,000 మీద 80% తీస్తే 1,10,000. ఇది క్వశ్చన్ పేపర్ లెక్క కన్నా కొంచెం జాగ్రత్త చేయాలి. ఇది చాలా ఐఎంపీ లెక్క. 1కి 4 సార్లు చేయండి. అమ్మకాలు లాభాలు ఇచ్చినట్లయితే ఫస్ట్ సూత్రం ఎప్పుడు కూడా లాభాల్లో మార్పు పై అమ్మకాల్లో మార్పు. ఫిక్స్డ్ కాస్ట్ సూత్రం ఏంటంటే సేల్స్ ఇంటూ పీవీ రేషియో మైనస్ ప్రాఫిట్. ఇక్కడ బీఈపీ సూత్రం ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. అలానే ప్రాఫిట్ ₹1,00,000 అయితే అన్నాడు. సేల్స్ ఇంటూ పీవీ రేషియో ఇంటూ ఫిక్స్డ్ కాస్ట్. సేల్స్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజర్వ్డ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములా ఏంటంటే ప్రాఫిట్ బై పీవీ రేషియో. వేరియబుల్ కాస్ట్ యొక్క అంటే దీనికి దాని బిట్వీన్ డిఫరెన్స్ చేసే విధానం ఇది. నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ చూడండి ద ప్రాఫిట్ వాల్యూ ఆఫ్ యూజింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ 40% అండ్ ద మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఈక్వల్ 40%. వర్కౌట్ ద ఫాలోయింగ్ ద సేల్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 150 crores. ఏమనుకోన్నాడు? పీఈపీ కనుక్కోమన్నాడు, నెట్ ప్రాఫిట్ కనుక్కోమన్నాడు, ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కోమన్నాడు, సేల్స్ పీరియడ్ ఫర్ ద 30 lakhs కనుక్కోమన్నాడు. కొద్దిగా ఐఎంపీ లెక్కన జాగ్రత్త చేస్తే ఏం కంగారు పడదు.
ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ది బ్రేక్ ఇన్ పాయింట్, అంటే అందులో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములా ఏం రాసుకున్నాం మనం, యాక్చువల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్. 40% యాక్చువల్ సేల్ 15 లక్షల మీద 15 లక్షలు, దాని మీద 40% అంటే 60 lakhs తీసేస్తే 90 lakhs. రెండోది క్యాలిక్యులేషన్ ఆఫ్ ది ప్రాఫిట్. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములా ఏంటి, ప్రాఫిట్ బై పీవీ రేషియో. అంటే ప్రాఫిట్ అంటే మన దగ్గర అంటే 40% ఆఫ్ 1,50,000 చేసి ప్రాఫిట్ బై పీవీ రేషియో చేయండి. అంటే 60 లక్షలు 1,50,000 మీద 40% కడితే అంటే కోటి, అంటే 1,150 కోట్ల మీద మనకి 40% కడితే 60 లక్షలు వస్తుంది. 60 మీద 40% కడితే మనకి 24 లక్షల రూపాయలు వస్తుంది. అలానే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే స్థిర వ్యయం. బీఈపీ పాయింట్ ఈజ్ ఈక్వల్ ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. అంటే బీఈపీ 90 lakhs వచ్చింది, 90 మీద ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో చేస్తే 90 lakhs ఇంటూ 40/100 చేస్తే 36 lakhs వస్తుంది. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద సేల్స్ రిక్వైర్డ్ ది ఎర్న్ ఫర్ ద ప్రాఫిట్. ఒకవేళ లాభం 30 లక్షలు అయితే అమ్మకాలు ఎంత అన్నాడు. అంటే సేల్స్ ఈజ్ ఈక్వల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజార్డ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో, స్థిర వ్యయము ప్లస్ మారుతున్న లాభం బై పీవీ నిష్పత్తి. అంటే 36 లక్షలు ప్లస్ 30 లక్షలు బై 40%. అంటే 36 లక్షల నుంచి 30 లక్షలు తీస్తే 66, అక్కడ చూడాను అక్కడ 6 లక్షలు అవుతుంది, 60 లక్షలు అవుతుంది. 60 లక్షల మీద 40% బై 40 కాబట్టి బై 40 ఇంటూ 100 చేస్తే 1,65,000. ఇది ఒకటి కూడా. నెక్స్ట్ ఇది కూడా చూడండి, ఇది కూడా క్వశ్చన్ పేపర్లో లెక్క. మీకు అన్నీ కూడా నేను చెప్పే లెక్కలన్నీ కూడా నాన్న మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే లెక్కలన్నీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఉన్నదాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు 1-2 సార్లు ఆ ఫార్ములా చూడండి, లెక్క ఎలా ప్రొడ్యూస్ అయిందో చూడండి, చూస్తే దాన్ని బట్టి మనం లెక్క చేయడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఎనాలిసిస్ ఆఫ్ కాస్ట్. చూడు, సల్వెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ ద ఫాలోయింగ్ ద ఇన్ఫర్మేషన్. అంటే కాస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చాడు అన్న, ఇక్కడ జాగ్రత్త చూడాలి. వేరియబుల్ కాస్ట్ పర్సంటేజ్ ఆఫ్, పర్సంటేజ్ అంటే 100 అని అర్థం. అంటే మొత్తం 100 రూపాయలు, వేరియబుల్ కాస్ట్ 79. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 100. ఇక్కడ వేరియబుల్ ఎంత అంటే మొత్తం కలిపితే 79. అంటే ఎస్ ఏమో 100, వేరియబుల్ ఏమో 79. ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ చూడండి, ఏం చూడు, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 1 lakh, మొత్తం ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చాడంటే 3,15,000 ఇచ్చాడు. అంటే వాస్తవమకాలు ఎంత ఇచ్చాడు, 18,50,000 ఇచ్చాడు. ఏమన్నాడు, బ్రేక్ ఈవెన్ సేల్స్ కనుక్కోమన్నాడు, ప్రాఫిట్ ఎర్నింగ్ ఫర్ ద ఎర్నింగ్ కనుక్కోమన్నాడు. ఇంకా ఇక్కడ లెక్క చిన్న బిట్టు పడలేదు నాన్న, 10% పెరిగితే 10% తగ్గితే అని బిట్టింది క్వశ్చన్ పేపర్లు ఎంటర్ అవ్వాలి, కానీ వేరే చూద్దాం. ముందు బీఈపీ అమ్మకాలు 18 లక్షలు. జాగ్రత్త చూడండి ఎలా చేయాలో ఒక్కసారి. ఫస్ట్ వర్కింగ్ నోట్ చూద్దాం. పర్సెంటేజ్ అంటే మొత్తం మన దగ్గర ఎంత అంటే కాంట్రిబ్యూషన్ ఎంత వచ్చింది అంటే మొత్తం వేరియబుల్ ఎక్స్పెన్సెస్ 17, ఇందా టోటల్లో చూపించాను. సేల్స్ ఎంత ఇచ్చాడు, ఎస్ ఈజ్ ఈక్వల్ 100 అని చెప్పాను. 100లో 79 పోతే 21. పీవీ రేషియో సూత్రం ఏంటి, కాంట్రిబ్యూషన్ బై సేల్స్. కాంట్రిబ్యూషన్ ఎంత అంటే 21/100 ఆర్ 21%. అయిపోయింది, అక్కడితో వర్కింగ్ నోట్స్ అయింది. ఇప్పుడు యాక్చువల్గా బీఈపీ వ్యాల్ అంటే మొత్తం మన ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, 3,15,000. అక్కడ మిందాలు టోటల్లో చూపించాను. పీవీ రేషియో 21. అంటే 100 అంటే 21/100 చేస్తే 100 పైకి వెళ్ళిపోద్ది కాబట్టి 15 లక్షలు. తర్వాత ఇక్కడ లెక్కలో చూడండి, ప్రాఫిట్ ఆఫ్ ద బడ్జెట్ సేల్స్ ఈజ్ కాల్డ్ 15 lakhs. మొత్తం 18,50,000 అమ్మకాలు ఉన్నాయి. దాని మీద పర్సంటేజ్ కాంట్రిబ్యూషన్ ఎంత 21 ఉంది. అంటే మీరు 18 లక్షల మీద ముందు 21% కట్టండి, కడితే 3,88,500. ఇక్కడ లాభం అంటే ఏం చేయాలా, మొత్తం కాంట్రిబ్యూషన్ ఎంత అంటే 3,88,500. అందులో మనం పెట్టిన స్థిర ఖర్చులు 3,15,000. అంటే 3,88,500 రూపాయల లాభం వస్తే అందులో మనం పెట్టిన ఖర్చులు 315,000. అంటే మనకు వచ్చిన లాభం ఎంత అంటే 73,500. ఇది ఫస్ట్ బిట్. మళ్ళీ సార్ చెప్తాను. మొత్తం అమ్మకాలు 18,50,000 ఉన్నాయి, బడ్జెట్ అమ్మకాలు. అందులో కాంట్రిబ్యూషన్ 21% ఉంది. అంటే 18,50,000 21% కాంట్రిబ్యూషన్ కడితే 3,88,500 లాభము. అందులో మనకు వచ్చిన స్థిర మనం పెట్టిన ఖర్చులు ఎంత అంటే 3,15,000. అంటే మనకు వచ్చిన లాభం 73,500. ఇది ఫస్ట్ బైట్. ఒకవేళ 10% ఖర్చులు అయితే అన్నాడు, అంటే మొత్తం బడ్జెట్ ఏమో 18,50,000, అందులో -10%, 18,50,000 నుంచి 10% పోతే అంటే 16,65,000 అయితే, అంటే 16,65,000 మీద ముందు 21% కడదాం. కడితే 3,49,650. స్థిర ఖర్చులు ఎంత, 3,05,000, 3,15,000. అంటే ఇక్కడ లాభం ఎంత వచ్చిందంటే 34,650.
అంటే మనకి 21% కాంట్రిబ్యూషన్ ఉన్నప్పుడు 73,500 వచ్చింది. అమ్మకాలు 10% తగ్గితే మనకు వచ్చిన లాభం 34 లక్షలు. ఒకవేళ అమ్మకాలు ఇంకో 5% పెరిగింది అనుకోండి, ఒకవేళ అంటే 18,05,000 రూపాయలు బడ్జెట్ అమ్మకాలు, ఇది ఒకవేళ 5% పెరిగింది అనుకోండి, అంటే 18,50,000 మీద 5% కడితే 92,500. 92,500 మీద మనకి ఏం చేసాం మనం, 5% పెంచాను. పెంచితే 19,42,500, అంటే 18,50,000 మీద 5% పెంచాను. పెంచితే 92,500 వచ్చింది. మొత్తం కలిపితే 19,42,500. దీని మీద కాంట్రిబ్యూషన్ ఎంత మనకి 21%, కడితే 4,07,925. మన స్థిర ఖర్చులు ఎంత, 3,15,000 తీస్తే మనకు వచ్చిన లాభం 92,925. అంటే ఇది కూడా ఐఎంపీ లెక్కనా, అంటే క్వశ్చన్ పేపర్లో ఉన్న లెక్కలు మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేశాను. లెక్క మీరు ఇక్కడ ఫార్ములాస్ కాదు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే లాభం కనుక్కోండి, అసలు బీఈపీ కనుక్కో, పీవీ రేషియో కనుక్కోండి, కాంట్రిబ్యూషన్ కనుక్కున్న తర్వాత వాడు అడిగింది ఏంటి, అమ్మకాలు 10% పెరిగితే, ఒకవేళ అమ్మకాలు 10% తగ్గితే, ఒకవేళ అమ్మకాలు 5% పెరిగితే, కాంట్రిబ్యూషన్ 21% ఉన్నప్పుడు మీ యొక్క లాభం ఎంత ఉంటుంది అని అడిగాడు. దాన్ని బేస్ చేసి మనం చేయాల్సింది. నెక్స్ట్, కంపెనీ చెందిన సమాచారం ఏమన్నా అమ్మకాలు ఇచ్చాడు, చర వ్యయం ఇచ్చాడు, స్థిర వ్యయం ఇచ్చాడు, సేల్స్ ఇచ్చాడు, వేరియబుల్ కాస్ట్ ఇచ్చాడు, ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చాడు. ఏం కనుక్కున్నాడు, ఫస్ట్ పై సమాచారాన్ని పీవీ రేషియో కనుక్కోమన్నాడు, బ్రేక్ ఈవెన్ పాయింట్ కనుక్కోమన్నాడు, రక్షణ అవధి కనుక్కోమన్నాడు. అంటే పీవీ రేషియో, బీఈపీ, రక్షణ అవధి. జాగ్రత్త చూడండి, ఈ లెక్కలు కొద్దిగా తెలుగులో ఫార్ములా రాసే కంటే కూడా స్టూడెంట్స్ మనం కొద్దిగా ఇంగ్లీష్లో రాసుకుంటే తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, అమ్మకాల్లో 10% పెరుగుదల అయితే, అమ్మకాల్లో 10% తగ్గుదల అయితే. ఫస్ట్ పీవీ రేషియో. పీవీ రేషియో ఫార్ములా ఏమనుకున్నాం మనం, కాంట్రిబ్యూషన్ బై సేల్స్, కాంట్రిబ్యూషన్ బై అమ్మకాలు ఇంటూ 100. కాంట్రిబ్యూషన్ అంటే S-V అనుకున్నాం, అంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. చేసి చూపించేటప్పుడు 30. పీవీ నిష్పత్తి, కాంట్రిబ్యూషన్ అమ్మకాలు చేస్తే పీవీ రేషియో 50% వచ్చింది. నెక్స్ట్, బీఈపీ, ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ 15,000 మనకు ఉందిగా, లెక్కలో ఉంది కదా, 15,000 బై 50%, అంటే 50 అంటే 15,000 ఇంటూ 100 బై 50 చేస్తే 30,000. ఇది ఫస్ట్ బిట్ అయిపోయింది. రెండోది, అమ్మక ధరలో 10% తగ్గితే, అంటే అమ్మకాలు 10% తగ్గిద్దాం. అంటే అమ్మకాలు అంటే మొత్తం 60,000 మీద 10% పెంచమనండి. అమ్మకాల మీద 10% పెంచితే 66,000, అంటే 66,000. కాంట్రిబ్యూషన్ అంటే S-V, 66,000 తెస్తే 36,000 బై 66,000 కొడితే 54.55. నెక్స్ట్, బీఈపీ సూత్రం అనుకున్నాం, ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ ఇంటూ టోటల్ సేల్స్. ఫిక్స్డ్ కాస్ట్ 15,000, కాంట్రిబ్యూషన్ 36,000, మొత్తం అమ్మకాలు 66,000 చేస్తే 27,500. ఒకవేళ 10% తగ్గిందనుకోండి, 60,000 మీద 10% తగ్గితే 54,000 వస్తుంది. అంటే 10% అంటే 6,000, 6,000 పోతే 50,000 నుంచి 6,000 పోతే 54,000, అంటే 60,000 మైనస్ 6,000, 54,000. పీవీ రేషియో సూత్రం ఏంటి, కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 చేస్తే సూత్రం వేసా చూడండి, 54,000 బై 30,000 బై 54,000 ఇంటూ 100 చేస్తే 40. ఇప్పుడు బీఈపీ ఫార్ములా ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ బై టోటల్ కాంట్రిబ్యూషన్ టు సేల్స్, అంటే 15,000 బై 24 ఇంటూ 54, 33,750. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫార్ములా ఏంటి, యాక్చువల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్, అంటే వాస్తవ అమ్మకాలు మైనస్ బీఈపీ అమ్మకాలు. వాస్తవ అమ్మకాలు 54,000, బీఈపీ అమ్మకాలు 33,750 చేస్తే. అంటే లెక్కలో మనం బట్టి, లెక్కలో వాడు అడిగిన దాన్ని బట్టి మనం ఫస్ట్ పీవీ రేషియో కనుక్కున్నాం, కాంట్రిబ్యూషన్ కనుక్కున్నాం, అంటే బీఈపీ కనుక్కున్నాం. సేమ్ ఒకవేళ 10% పెంచినప్పుడు సేమ్ అయ్యే 3 ఫార్ములాస్ ఇంట్రడ్యూస్ చేసాం. ఒకవేళ 10% దీని బీఈపీ కనుక్కున్న తర్వాత మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అడిగాడు కాబట్టి యాక్చువల్ సేల్స్ మనం బీఈపీ సేల్స్ మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్, ఈ క్రింది సమాచారంతో పీవీ నిష్పత్తి, బ్రేక్ ఈవెన్ లాభ స్థాయి నిష్పత్తి. అమ్మకాలు ఇచ్చాడు, అమ్మకాలేమో 5 లక్షలు, స్థిర ఖర్చులేమో ₹1,00,000 ఇచ్చాడు. అంటే లాభం ఎంత ఇచ్చాడంటే 1,50,000. ఫస్ట్ పీవీ రేషియో ఫార్ములా ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజర్వ్డ్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. స్థిర వ్యయము ప్లస్ లాభం బై అమ్మకాలు. స్థిర వ్యయం ₹1,00,000, లాభం 1,50,000, మొత్తం అమ్మకాలు ఎందాలు చూపించాక 5 లక్షలు ఇంటూ 100 కొడితే 50%. ఇప్పుడు బీఈపీ సూత్రం ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఏమో 50,000, పీవీ రేషియో 50% కాబట్టి బై 50 బై 100 అంటే 100 పైకి పోతుంది కాబట్టి 1,00,000 బై 50 ఇంటూ 100 చేస్తే 2,00,000. ఈ లెక్క చూడండి, ఈ దిగువ దత్తాంశం అనేది చార్ట్స్ గీయమన్నాడు. కానీ ఏమన్నాడు అంటే అమ్మకాలు 60,000 ఇచ్చాడు, యూనిట్ ఖర్చులు ₹10 ఇచ్చాడు, యూనిట్ అమ్మకం ధర ₹15 ఇచ్చాడు, స్థిర ఖర్చులు ₹1,50,000 ఇచ్చాడు, లాభం 87,500 ఇచ్చాడు. అయినప్పుడు కింద అన్నాడంటే, కిందకి చూద్దాం. నెంబర్ 1 బీఈపీ నిరూపణ. అమ్మకాలు చూడండి, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ బై కాంట్రిబ్యూషన్.
కాంట్రిబ్యూషన్ అంటే ఎస్ మైనస్ వి, 10 మైనస్ 5, 10 మైనస్ 15 మైనస్ 10 నాన్న 5 వచ్చింది ఇది. అంటే కాంట్రిబ్యూషన్ స్థిర ఖర్చులేమో 1,50,000 లెక్కలో ఇచ్చాడు, ఇదేమో 87,500 ఇచ్చాడు. బై 5 ఎలా వచ్చిందంటే 15 మైనస్ 10 చేస్తే 47,500 అమ్మకాలు. యూనిట్ ధర ఎంత 15 రూపాయలు. అంటే 47,500 ఇంటూ 15 రూపాయలు చేస్తే మనకి 75. అప్పుడు కింద ఉన్నాడు నెక్స్ట్ స్థిర వ్యయం 16,000 ఇచ్చాడు, లాభం 10,000 ఇచ్చాడు, బీఈపీ అమ్మకాలు 80,000 ఇచ్చాడు. ఏం కనుక్కోమన్నాడు? యథార్థ అమ్మకాలు కనుక్కున్నాడు. అంటే పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ స్థిర వ్యయము బై బీఈపీ అమ్మకాలు ఇంటూ 100. స్థిర వ్యయం లెక్కలో 16,000 పైన మనకు కనబడుతూనే ఉంది, అమ్మకాలు 80,000 ఇంటూ 100 చేస్తే 20%. ఇప్పుడు యథార్థ అమ్మకాలు కావాలంటే ఏం చెప్పుకున్నాం మనం? ఏమన్నాడు? అమ్మకాలు లాభం 4,000 అయినప్పుడు అమ్మకాలు ఎంత అంటే పైన రాసుకోవాలి నాన్న, లాభం 4,000 అయినప్పుడు అమ్మకాలు ఎంత అని. అంటే స్థిర వ్యయము ప్లస్ లాభం బై పీవీ రేషియో, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజార్డ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో. స్థిర వ్యయం ఏమో 16,000, లాభం ఏమో 4,000 బై 20%. అంటే 16,000 ప్లస్ 4,000 20,000, 20,000 బై 20 ఇంటూ 100 చేస్తే మీకు 1,00,000 రూపాయలు వస్తుంది. నెక్స్ట్ ఈ క్రింది వివరాల నుండి ఏమన్నాడు? సంబంధిత కింద ఉన్నాయి. ఏమన్నా అమ్మకాలు ఇచ్చాడు నాన్న? స్థిర వ్యయం ఇచ్చాడు, స్థిర వ్యయం ఇచ్చాడు, పీవీ రేషియో కనుక్కోమన్నాడు, బీఈపీ పాయింట్ కనుక్కోమన్నాడు, రక్షణ కనుక్కోమన్నాడు, రక్షణ పరిమితి రెండు పరిమితి నిష్పత్తి కను. పీవీ రేషియో ఇందాక చెప్పాను, కాంట్రిబ్యూషన్ బై అమ్మకాలు ఇంటూ 100 అంటే ఎస్ మైనస్ వి. అమ్మకాలు మైనస్ చర వ్యయము బై అమ్మకాలు ఇంటూ 100 చేస్తే 3,00,000 మైనస్ 1,50,000 బై 3,00,000 ఇంటూ 100 చేస్తే ఇది. తర్వాత బీఈపీ అమ్మకాల సూత్రం ఏంటి? స్థిర వ్యయం బై పీవీ రేషియో. స్థిర వ్యయం 90,000 బై పీవీ రేషియో 50% వచ్చింది కదా, బై 50 ఇంటూ 100 చేస్తే 1,80,000 వస్తుంది. తర్వాత రక్షణ అవధి, యాక్చువల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్ అంటే వాస్తవ అమ్మకాలు మైనస్ బీఈపీ అమ్మకాలు. వాస్తవ అమ్మకాలు 3,00,000, బీఈపీ అమ్మకాలు 1,80,000 చేస్తే 1,20,000. తర్వాత రక్షణ పరిమితి నిష్పత్తి ఏంటి? రక్షణ పరిమితి బై అసలు అమ్మకాలు ఇంటూ 100 పైన ఉంది నాన్న. 1,20,000 బై 3,00,000 ఇంటూ 100 చేస్తే 40%. నెక్స్ట్ రెండోది ఈ లెక్క చూడండి. స్థిర వ్యయాలు 18,000 ఇచ్చాడు, చర వ్యయాలు 30,000 ఇచ్చాడు, మొత్తం అమ్మకాలు 60,000 ఇచ్చాడు. అమ్మిన యూనిట్లు ఏం కనుక్కోమన్నాడు? ఫస్ట్ యూనిట్, ఒక యూనిట్ కాంట్రిబ్యూషన్ కనుక్కోమన్నాడు, బీఈపీ పాయింట్ కనుక్కోమన్నాడు, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కనుక్కోమన్నాడు, లాభం కనుక్కోమన్నాడు. 24,000 రూపాయలు లాభం అంచినప్పుడు అమ్మకాలు కనుక్కో. ఫస్ట్ కాంట్రిబ్యూషన్ ఎస్ మైనస్ వి, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఫార్ములా వస్తే లెక్క వచ్చేసినట్టే, మీరు దాని గురించి ఏం కంగారు పడడం అసలు. ఫార్ములా కరెక్ట్గా మనం డినోట్ చేస్తే, ఫార్ములాలో దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే చాలు. అందుకనే ఫార్ములాస్ 1-4 సార్లు చదవమని చెప్పింది అది. బీఈపీ పాయింట్ సూత్రం ఏంటి? స్థిర వ్యయం బై కాంట్రిబ్యూషన్. స్థిర వ్యయం బై కాంట్రిబ్యూషన్ అందులో వేసి చూపించాడు. స్థిర వ్యయం 18,000 బై కాంట్రిబ్యూషన్ 1.5 కాబట్టి డైరెక్ట్ కొడితే 12,000 యూనిట్లు. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే యాక్చువల్ సేల్స్ మైనస్ జీబీ. యాక్చువల్ సేల్స్ ఎంత ఇచ్చాడు? 20,000 ఉన్నాయి. బీఈపీ సేల్స్ మనం అనుకున్నాగా అమ్మకాలు 12 అంటే 8,000 యూనిట్. నెక్స్ట్ లాభం సూత్రం ఏంటి? అమ్మకాలు ఇంటూ యూనిట్ కాంట్రిబ్యూషన్ మైనస్ స్థిర వ్యయం. 20,000 మీద కాంట్రిబ్యూషన్ 1.5, స్థిర వ్యయం 18,000 అంటే 30,000 మైనస్ 18,000 చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 12,000. అలానే అమ్మవలసిన యూనిట్లు అంటే దీని సూత్రం ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజార్డ్ ప్రాఫిట్ బై కాంట్రిబ్యూషన్. ఫిక్స్డ్ కాస్ట్ ఏం 18,000, లాభం 24,000 బై 1.5 చేస్తే 20,000 యూనిట్లు వచ్చింది. నెక్స్ట్ ఇది చూడండి, సేమ్ ఇందాకలానే చర వ్యయాలు 2,60,000, అమ్మకాలు 5,00,000, అమ్మిన యూనిట్లు 25,000. ఏం కనుక్కున్నాడు? కాంట్రిబ్యూషన్ కనుక్కోమన్నాడు, బీఈపీ కనుక్కోమన్నాడు, లాభం బీఈపీ మార్జిన్ కనుక్కోమన్నాడు. సేమ్ అది కాంట్రిబ్యూషన్ అంటే ఎస్ మైనస్ వి బై ఎస్. చూడండి, సేల్స్ మైనస్ టోటల్ సేల్స్ మైనస్ టోటల్ వేరియబుల్ కాస్ట్ బై టోటల్ సెల్లింగ్ యూనిట్స్ కొడితే మనకి 9.6. తర్వాత బీఈపీ ఫిక్స్డ్ కాస్ట్ ఇంటూ సేల్స్ బై సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ డైరెక్ట్గా అంటే ఎఫ్ ఇంటూ ఎస్ బై ఎస్ మైనస్ వి చేస్తే ఇది వచ్చింది. తర్వాత మార్జిన్ ఆఫ్ సేఫ్టీ యాక్చువల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్. తర్వాత 1,00,000 యూనిట్లు అమ్మకినప్పుడైతే అంటే బాగా చూడండి, క్వశ్చన్ పేపర్లో బాగా తగిలే లెక్క ఇలాంటి లెక్కలు. మనకు ఫార్ములా డినోట్ చేస్తే ఫార్ములాలో ఇంట్రడ్యూస్ చేయటమే. ఫార్ములాలో ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆల్రెడీ ఫార్ములా ఇంట్రడ్యూస్ చేస్తే చాలు, మీరు కష్టపడాల్సిన పని లేదు. ఫార్ములాని కరెక్ట్గా దాన్ని ప్రొడ్యూస్ చేస్తే దానికి కావాల్సిన అంశాలు లెక్కలో ఉంటాయి. లేకపోతే దానికి ఒక ఫార్ములా ఉంటుంది, దాన్ని కనుక్కొని వెయ్యాలి. ఫస్ట్ ఏం కనుక్కోమన్నాడు? ఫస్ట్ యూనిట్ కాంట్రిబ్యూషన్ కనుక్కున్నాడు.
అంటే టోటల్ సేల్స్ అంటే మొత్తం అమ్మకాల నుంచి మొత్తం వ్యయాలు బై అమ్మిన యూనిట్ చేస్తే మనకి 5 లక్షలు మైనస్ 2,50,000 బై 25,000 ఇంటూ చేస్తే అది రెండోది. బీఈపీ ఎఫ్ ఇంటూ ఎస్ బై ఎస్ మైనస్ వి, స్థిర వ్యయము ఇంటూ అమ్మకాలు బై అమ్మకాలు మైనస్ చర వ్యయం. తర్వాత మార్జిన్ ఆఫ్ సేఫ్టీ యాక్చువల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్. తర్వాత లక్ష లాభం అమ్మటానికి అంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజర్వ్డ్ ప్రాఫిట్ అంటే స్థిర వ్యయం ప్లస్ లాభము బై కాంట్రిబ్యూషన్ ఇంటూ సేల్స్ చేస్తే మనకి ఇది వచ్చింది. నెక్స్ట్ బీఈపీ అంటే లాభాల మార్పు బై అమ్మకాల మార్పు అంటే పైన లాభాల అమ్మకాలు రెండింటి మార్పు చేసాడు కాబట్టి దాని విధంగా ఇప్పుడు అలానే స్థిర వ్యయం సేల్స్ ఇంటూ పీవీ రేషియో మైనస్ ప్రాఫిట్. తర్వాత బీఈపీ ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో